రైట్ అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో వారం రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇవాళ 7 జిల్లాలకు, రేపు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో కలిసి మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదవుతా ఉంది. ఇక నిన్న చూసాము, దాదాపు హైదరాబాద్ లో అయితే మనకు భారీ వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. అదే విధంగా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదైంది. మరి నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, దాంతో పాటు వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. మేము నిన్న ఒక్కసారిగా చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా దాదాపు ఎండ ఉక్కపోత వాతావరణం కనిపించి సాయంత్రం సమయంలో దాదాపు మేఘాలు కమ్ముకొని గంటన్నర పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి మ్యామ్? ప్రస్తుతానికి మనకి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది 4.8 నుంచి 5.4 కిలోమీటర్ల ఎత్తుగా విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల, అంటే దాదాపుగా ఆవర్తన ప్రభావం వల్ల మనకి పగటిపూట కొద్దిగా వేడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం మేఘాలు ఏర్పడి కొన్ని జిల్లాల్లో, అలాగే ముఖ్యంగా మనకి ఈ హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అత్యధికంగా మనకి 11 సెంటీమీటర్లు హైదరాబాద్ జిల్లాలోని అంబర్పేటలో అయితే కురవడం అయితే జరిగింది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 4 నుంచి 5 పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే జిల్లాల్లో నారాయణపేట, అలాగే రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం అనేది మరొక 2 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే మ్యామ్. సో ఈ ఉపరితల ఆవర్తనం కావచ్చు, ప్రజెంట్ ఉన్న సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాబోయే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు భారీ వర్షాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా మ్యామ్? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగాన. దీనితో పాటుగా మనకి ఈ మాన్సూన్ ట్రఫ్, అంటే మాన్సూన్ ఆవర్తనం అనేది, ఋతుపవన ఆవర్తనం అనేది కూడా కొద్దిగా దక్షిణాన ఉండడం వల్ల, ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి 3 రోజులు చూసుకున్నట్లయితే మనకి అక్కడక్కడ అడపాదడపా మనకి భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఈ రోజు చూసుకున్నట్లయితే 1-2 ప్రదేశాల్లోని భారీ వర్షపాత సూచన ఉంది. ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఖమ్మం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఈ ఆయా జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సిటీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు వికారాబాద్, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన అయితే కనిపిస్తుంది. సో ఇటు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలని చెప్తా ఉన్నారు. అలాగే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటున్నారు. సో ఎట్లాంటి అధికారులకు కావచ్చు, ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు మేము? ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రేపు నుండి భారీ వర్ష సూచన ఉన్న మనకి 13వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 13, 14, 15వ తేదీన దాని ప్రభావం మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీదుగా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా 14, 15లోని భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచన ఉన్నందున ఆ రోజుల్లో మనకి కొద్దిగా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే మ్యామ్. సో సడన్ సర్ప్రైజ్, ఒక్కసారిగా వాతావరణం మారిపోయి హైదరాబాద్లో వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. దాదాపు రికార్డు స్థాయిలో కూడా మనకు వర్షపాతం నమోదవుతా ఉంది. సో దీనికి సంబంధించి అధికారులతో ఎట్లా కోఆర్డినేట్ అవుతా ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మీరు ఆలోచిస్తున్నారు మ్యామ్? ప్రస్తుతానికి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్తో పాటుగా మనకి హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలు, అలాగే అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మనం ఈ హెవీ రెయిన్ అలర్ట్, ముఖ్యంగా భారీ వర్షపాత సూచనలతో పాటుగా అతి భారీ వర్షపాత సూచనలు ఉన్న జిల్లాలకు కూడా అందించడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి 2 రోజుల తర్వాత మనకి ఈ ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ కూడా మనకి ఆ కోడ్ ద్వారా, అంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది అనమాట. అంటే రాడార్కి సంబంధించి ఎక్కడెక్కడైనా మేఘాకృతమైన వాతావరణం ఉందా? సో వచ్చే 3-4 గంటల పాటు కూడా ఎక్కడైనా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా మేము సాయంత్రం సమయంలో? మనం శాటిలైట్ పిక్చర్లో చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో మనకి బాగా క్లౌడింగ్ అనేది ఉండడం అయితే జరిగింది. అలాగే ఈ క్లౌడింగ్ ప్రభావం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు ఏదైతే చెప్పానో ఆ జిల్లాల్లో మనకి ఇప్పుడు ఆల్రెడీ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ
జల్లులు అయితే కురవడం అయితే జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకి భారీ వర్షపాత సూచన కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నిన్న కూడా మనం చూసాము ఉరుముల మెరుపుల తీవ్రత అధికంగా కనిపించింది, దాంతోపాటు ఈదురుగాలుల తీవ్రత కూడా కనిపించింది. వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా మ్యామ్? ఈ 5 రోజులు కూడా మనకు ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇది ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే మ్యామ్, ఇటు ప్రజలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు రైతులకు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ఎట్లాంటి హెచ్చరికలు ఇచ్చారు మ్యామ్? ఆల్రెడీ కొన్ని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో 13, 14, 15 కొద్దిగా మనకి అల్పపీడనం ఏర్పడడంతో పాటుగా మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచన ఉందని అలా లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా చర్యలు తీసుకోవాల్సిందిగా. అదే కాకుండా మనకి లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యే అవకాశం ఉంది. కంటిన్యూస్గా మనకి మధ్యాహ్నం నుంచి కొద్దిగా తెల్లవారుజామున వరకు కూడా అధిక వర్షపాత సూచనలు ఉండే అవకాశం ఉంటుంది ఈ సమయాల్లోని. ముఖ్యంగా ఋతుపవన కాలంలో మనకి రాత్రుల్లో ఎక్కువగా వర్షపాత సూచన ఉన్నందున ఈ సమయంలోని కొద్దిగా లోతట్టు ప్రాంతాల్లో కానీ కొద్దిగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే మనకి జీహెచ్ఎంసీ పరిధి ప్రాంతాల్లో కూడా కొద్దిగా ట్రాఫిక్ కంజెక్షన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సాయంత్రం పూట. ఆయా సమయాల్లో ప్రయాణాలు కూడా కొద్దిగా తగ్గించుకోవడం అనేది మంచిది అనమాట. ఈ రోజు, రేపు, ఎల్లుండి దాదాపు 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఇటు ఈశాన్య తెలంగాణ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. 13, 14, 15 మనకు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.